పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల 7వ తేదీ మంగళవారం రోజున శరత్ పూర్ణిమ అనేది వస్తుంది. ఈ శరద్ ఋతువులో, ఈ శరత్కాలంలో వెన్నెల అనేది చాలా అద్భుతంగా కన్నుల పండుగగా ఉంటుంది. ఈ శరత్కాలంలో వచ్చే పూర్ణిమ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మంగళవారము 7వ తేదీ మంగళవారం రోజున ఈ శరత్ పూర్ణిమ అనేది వస్తుంది. ఈరోజు శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలా నృత్యంలో పాల్గొంటాడని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈరోజు రాధాకృష్ణులను పూజించటం కానీ, లక్ష్మీనారాయణులను పూజించటం కానీ, లేదా శివ పార్వతులను పూజించటం కానీ చేయాలని పెద్దవారు సూచిస్తూ ఉంటారు. తప్పకుండా మీరందరూ మీ ఇష్టదైవాన్ని ఈ శరత్ పూర్ణిమ రోజు తప్పకుండా పూజించండి. మీ మనస్సులోని కోరికలను నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రాధామాధవుల పూజ కానీ, శివ పార్వతుల పూజ కానీ, లక్ష్మీనారాయణుల పూజ కానీ చేయటం ఎంతో మంచిది. అలాగే ఈ నెల 10వ తేదీ సంకష్టహర చతుర్థి వస్తుంది, శుక్రవారం రోజు. ఆ రోజు గణపతిని ప్రార్థించటం ద్వారా మనము ఇబ్బందులలో నుండి బయటపడతామని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈరోజు గణపతిని ఆరాధించటము, గణపతి పూజ చేయటము, గణపతికి సంబంధించిన హోమాలు చేయటం ద్వారా వారు ఆయా సమస్యల నుండి బయటపడతారని పెద్దలు చెబుతూ ఉంటారు. తప్పకుండా ఈ సంకష్టహర చతుర్థి రోజు కూడా గణపతిని ధ్యానం చేసుకొని సర్వసుఖాలను పొందండి. మీ కష్టాల నుండి బయటపడండి. ఈ 7వ తేదీ 10వ తేదీ ఈ 2 రోజులు గుర్తుపెట్టుకోండి. శుభం భూయాత్.